వైసీపీకి మహిళా ఓటర్ల మద్దతుందని, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఎక్కువ శాతం పోలింగ్ నమోదైందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అప్పట్లో వైఎస్ఆర్ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు కూటమి కట్టి ఓటమి పాలయ్యారన్నారు. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ కాబోతుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. విపక్షాలు ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా కుటుంబాలు బాగుంటాయి, మాకు మంచి జరుగుతుంది, మమ్మల్ని ఆదుకుంటాడు అనేటువంటి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో వాటిలో కనపడతాం. రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు. పోలింగ్ పర్సంటేజ్ గతంలో కన్నా ఎక్కువైంది, పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి కొన్ని అభిప్రాయాల్ని కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలు. గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో అంత పెద్ద ఎత్తున ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు. 2009కి వచ్చేసరికి కూడా అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిందో 2009లో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద మహాకూటమి అని ఒకటి ఏర్పడింది. అప్పుడు కూడా అందులో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ ఇలా రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి ఓ మహాకూటమిగా ఏర్పాటై రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేస్తే అప్పుడు కూడా 2004 కంటే 2009లో ఎక్కువ శాతం పోలింగ్ అయింది. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది, కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటు అయిపోయింది, మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి. ఏం జరిగిందో చూసాం. రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రతి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగాలని చెప్పి జనం పోటెత్తి ఓటేశారనేటువంటిది ఈరోజు అనేక మంది విశ్లేషకులు, రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కూడా పూర్తిగా నమ్ముతున్నారు. నేను అడిగేది ఏంటంటే, నేను కోరుకునే దేవుడిని ప్రార్థించేది ఏంటంటే, ఎవరికి వచ్చినా 200-220 దగ్గర ఏ కూటమన్నా అయిపోవాలనేటువంటిది నా కోరిక. అది ఇండియా కానీ లేకపోతే ఎన్డీఏ కానీ. సో ఏదొచ్చినా సరే, ఎలాగొచ్చినా సరే అలాగే అయిపోవాలనేటువంటిది నా తాపత్రయం. సో అయిపోతే రేపు మనకు వచ్చేటువంటి నెంబర్స్, ఆ నెంబర్స్ తాలూకా అవసరం అక్కడ పడాలనేటువంటిది పడితే ఇవన్నీ మనం ముడిపెడతాం. సో అన్కండిషనల్ గా ఎవరికి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు. ఇప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాడులు పాల్పడతా ఉన్నారంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ప్రజలకి వారికి ఓటేసేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది.